ఈరోజు మనతో సిద్దిపేట జిల్లా మద్దూరు మండల మాజీ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ కార్యదర్శి గిరి కొండారెడ్డి గారు మనతో ఉన్నారు. మరి గిరి కొండారెడ్డి గారు రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలపై మరియు చర్య అస్తిత్వంపై తను ఏం చెప్పబోతున్నాడు, మరి ఏమంటున్నాడు, మరి తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మనం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతుంది, మరి మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందా, మరి ఎలా ఉండబోతుంది పరిస్థితి? నేను గత 10 రోజుల నుంచి చేరియాల్లో అన్ని వార్డులు పర్యటించడం జరిగింది. నాకు తెలిసి 12 వార్డులకు గాను 12 వార్డులు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ జెండా కంపల్సరిగా ఎగరబోతా ఉంది. మరి ఏ వార్డుకెళ్ళినా మరి బ్రహ్మాండమైన మెజార్టీతో కాంగ్రెస్ని గెలిపిస్తాం. మరి చైర్మన్ సీటు కూడా కాంగ్రెస్కి దక్కబోతుందని చెప్పేసి ప్రజలు సంతోషంగా వ్యక్తీకరిస్తున్నారు. వాళ్ళు చెప్పే ప్రలోభాలకు పల్లా రాజేశ్వర్ ఏంటంటే పోల్ మేనేజ్మెంట్, పైసల మేనేజ్మెంట్ మనిషి అని అందరూ తెలుసు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు మరి పట్టుదలతో ఎట్టి పరిస్థితుల్లో మేము గతంలో కోల్పోయిన నష్టాన్ని పూరించుకోవాలంటే పట్టుదలతో ఇవాళ గ్రామం నుంచి తరలొచ్చి వాడవాడల ప్రచారం చేసి 12 వార్డులకు 12 వార్డులు గెలిపించుకునేందుకు ముందు వరుసలో ఉన్నారు. ఓటమిని తట్టుకోలేక రకరకాల మాయల మరాఠీ మాటలతో వేషాలతో పల్లా రాజశేఖర్ తన డబ్బు ప్రాబల్యంతో తప్ప మరి ప్రజలను ఎదుర్కోలేక మాయమాటలతో నాటకాలతో గెలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 100% గెలుపు డిసైడ్ అయిపోయింది. కేవలం బీఆర్ఎస్ పార్టీ డబ్బును నమ్ముకున్నది, కాంగ్రెస్ ఓటర్లను కార్యకర్తలను నమ్ముకున్నది. మరి చీర్యాల మున్సిపాలిటీ ఏర్పడి గత 5 సంవత్సరాలుగా గడుస్తుంది. మరి ఇప్పుడు ప్రజెంట్ కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గతంలో ఏ విధంగా చీర్యాల ఉందో, మండల స్థాయిలో ఏ విధంగా ఉందో, ఇప్పుడు మున్సిపాలిటీ స్థాయిలో కూడా అదే ఉంది. మరి దానికి గల కారకులు ఎవరు, ఎందుకు ఈ విధంగా ఉన్న పరిస్థితి? అంటే ఎట్లా చెప్పాలో సిల్బాయ్ 5 సంవత్సరాల ముందు సర్పంచ్ వాళ్ళ టీఆర్ఎస్ అతనే, మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చినాక మున్సిపల్ చైర్మన్ వాళ్ళ టీఆర్ఎస్ అతనే. అంటే 2 సార్ల బాడీ వాళ్ళదే ఉన్నది. ఏం మార్పు వస్తుంది? వాళ్ళు 2 నేర్చుకున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండానే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి బిడ్డకి ఇల్లు పర్మిషన్ ఇచ్చింది. అంటే వాళ్ళ పాలన గట్లున్నది. గంత తెలివి కల్లా పాలన. దాన్ని మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి? ఇప్పుడు మున్సిపల్ వచ్చిన తర్వాత చిన్నదో పెద్దదో గూడు ఉండే మాకు ఆ అంగట్ల. ఆ ఉన్న గూడును తీసేసి షెడ్ కట్టి తీసుకుపోయి కిరాయి దాంట్లో దూరం ఉండే భవనంలో పెట్టేసింది. అదే మున్సిపల్ కార్యాలయం అనుకోవాలి మనం. మరి వాళ్ళు ఏ విధంగా మున్సిపల్ కార్యాలయం చెప్తా ఉన్నారో మరి 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో 1 సంవత్సరంలో పగల కట్టవచ్చు. మరి ఎక్కడ వేసిన బిల్డింగ్ అక్కడనే ఉన్నది. అంటే నిధులు లేక రావాలి. ఎందుకు జరుగుతుంది? కాంట్రాక్టర్ దగ్గర కమిషన్కి అలవాటు పడ్డారు కదా వాళ్ళు. అయ్యే చేసిండే తండ్రి తంతెళ్ళు అయితే కొడుకు కోనెత్తాట. తెలుసు కదా మీకు సామెత. వాళ్ళ కేసీఆర్ పెద్ద ప్రాజెక్టు కట్టి కలవకుండా పోయి అది ఏమైంది, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుంటే అది జరగలేదని చెప్తాడు. వాళ్ళ బిడ్డేమో వాళ్ళు దొంగలు అని ఆమెడుతుంది. ఆమె ఇస్తా దొరకక వాళ్ళు బొక్కల కాడ కొట్లాడుకుంటలేరు, ముక్కలకైనా కొట్లాడుకుంటారు. బొక్కల కాడ కొట్లాడితే అనుకుంటే కమిషన్ల కోసం ఏ రోడ్ వచ్చినా మనకుండే నేషనల్ హైవే మన దగ్గర పోతుంది. చాలా ఏళ్ళు ఆపిడు. ఎందుకు ఆపినా కానీ నేను ఒకసారి ఫోన్ చేసిన ఆ కాంట్రాక్టర్ని తెలుసుకొని అధికారులు జిల్లా పరిషత్లో మాట్లాడితే వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ఏంటంటే మీ దగ్గర పర్సెంటేజ్ ఇట్లా కానీ పని జరిగేటట్లేదా అని. చిన్న బిల్డింగ్ కలవట్టు, మన కడవేరు నుంచి కలవట్టు స్టార్ట్ చేయాలంటే కమిషన్ కావాలి. ఏది ముట్టుకున్నా కమిషన్ కావాలంటే ఏం లోపభూయిష్టంగా కట్టాలి. లోపభూయిష్టంగా కడితే కమిషన్ ఇవ్వాలి. మరి ఇక మన బిల్డింగ్ ఎవడు కడతాడు? ఇక్కడ టెండర్ వేయడానికి ఎవడు వస్తలేడు. ఓకే సార్, కొండారెడ్డి గారు చీర్యాల పట్టణ కేంద్రంలో అంగడి బజార్ కూరగాయల మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది. మరి వెజిటేబుల్ మార్కెట్లో ప్రతి మంగళవారం వర్షాకాలం వస్తే ప్రతి మంగళవారం వర్షం కుడుతుంది.
ఆ వచ్చిన రైతులు కూరగాయలు అమ్ముకునే వారంతా వచ్చేసి ఆ వర్షంలోనే కూరగాయలు అమ్ముకోవాల్సి వస్తుంది. వర్షంలోనే కూరగాయలు తేలియాడుతుంటాయి. మరి అసలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొనుగోలుదారులకు కానీ రైతులకు కానీ కూరగాయలు పండించే రైతులకు కానీ చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మరి ఈ వ్యవస్థ ఎన్నిటికి మారాడు? మరి ఈ కాంగ్రెస్ పార్టీగా దీన్ని కడితేస్తారు ఎలా ఉండవు? దాన్ని నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇది మీరు అడిగిన ప్రశ్న చేర్యాల ప్రాంత ప్రజల్లో ప్రతి ప్రజానికానికి ప్రతి పౌరునికి కూడా అంగడి నాడు చూస్తూ ఉంటే మంగళవారం నాడు చేర్యాల్లో ఇబ్బందికరమైన సంఘటన. మేము 10 సంవత్సరాల్లో లోకల్ బాడీలో లేము. కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీలో గతంలో సర్పంచ్గా కానీ అదేవిధంగా 10 సంవత్సరాలలో ఎట్లాంటి అభివృద్ధి నోచుకోలేదు. వారికి కేవలం ఇక్కడ ఉండే ఆదాయ వనరులపైన దృష్టి ఉంది తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన స్థానిక నాయకత్వానికి లేదు. అదేవిధంగా వారి ఎమ్మెల్యే గారికి లేదు. పోయినసారి ఉన్నప్పుడే వారి కౌన్సిలర్లు, వారి చైర్మన్లు, సర్పంచులు, వారి నాయకత్వం అంతా మూకుమ్మడిగా చేర్యాలను దారాదత్తం చేసి వారి చేతిలో పెట్టడం జరిగింది. దానికి ప్రతిఫలమే చేర్యాల అంగడి కబ్జా, అంబేద్కర్ స్థలం చౌరస్తాను వినాశనం చేయడం, దాన్ని చిరు వ్యాపారాలు పుట్టగొట్టడం, మౌలిక వసతుల కల్పనలో మరి గ్రామాల్లో సీసీ రోడ్లు వచ్చినా ఇక్కడ రాలేదంటే మీరు ఒకసారి ఆలోచించాలి. అక్కడ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఆనాడు సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉపాధి హామీ పథకాన్ని తెస్తే మరి ఆ పథకం ద్వారా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వస్తే నగరంగా ఉన్న మున్సిపాలిటీ మరి ఎక్కడ కూడా ఈరోజు గల్లీలో పడి పోతే సీసీ రోడ్లు అధ్వానమైన పరిస్థితి. సీసీ రోడ్ వేసినప్పుడు దానికి డ్రైనేజ్ ఉండాలనే ఆలోచన లేని పాలకులు ఈ చేర్యాలను కేవలం కమిషన్ల కోసం వాడుతున్నారు తప్ప చేయాల అభివృద్ధిలో కాదు. ఒక చిన్న విషయం చెప్తాను. ఎమ్మెల్యే గారు అయ్యింది ఒక కేవలం గాంధీకాడ చౌరస్తా తీసుకపోతే ఆ బ్రిడ్జి తర్వాత చేర్యాల రూపమే మారిపోయి చుట్టుపక్కల షటర్లు, ఇండ్లు ఎక్కడికో వెళ్ళిపోయి నానా అగాధంలోకి ఆ కడగలి రోడ్డు కావచ్చు, పోచమ్మ వాడబోయే రోడ్డు కావచ్చు, ఈ 2 రోడ్లు పరిస్థితి దయానీయమైన స్టేజ్లో మరి ప్రజలకు చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చింది. మరి అభివృద్ధి జరగలేదు. మేము వచ్చిన తర్వాత ఏం జరిగింది 2 సంవత్సరాలు చెప్పబోతాం. మేము వచ్చిన తర్వాత మౌలిక వసతుల కల్పనలో రీసెంట్గా మేము 15 కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. స్వయంగా ప్రోటోకాల్లో ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే గారి సజీవ సగం ఆయనకే తెలిసి ఉండాలి. మరి ఆయన ప్రభుత్వంలో తేలి, ఆయన ఎమ్మెల్యేస్ ఉండగా తేలి, వాళ్ళ ఎమ్మెల్యేలుగా తేలి, వాళ్ళ మంత్రులు జబర్దస్త్గా తేలి నిధులను తెచ్చి చేర్యాల నగరాన్ని సుందరీకరించడంలో, ఆధునీకరించడంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో మరి శాంక్షన్ చేయించింది. దానికి స్వయంగా పల్లా రాజేశ్వర రెడ్డి కొబ్బరికాయ పెట్టిండు మా ఎంపీ గారితో కలిసి. మరి ఇంకా చేర్యాల గురించి ఇంకేం అడుగుతాడు ఆయన? ప్రభుత్వం చేర్యాలకు మంజూరు చేసిన మహిళా డిగ్రీ కళాశాల అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కాకపోతే నిర్మాణ దశలో అప్పటి నుంచి 5 ఏళ్ల కాలం నుంచి నిర్మాణ దశలో మరి ఇంతవరకు దాన్ని పూర్తి అయ్యేది లేదు, ఏం లేదు. మరి దానికి కారణం అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే పాలకుల నిర్లక్ష్యమా? అసలు ఏంటి పరిస్థితి? 5 కోట్లతో మహిళా డిగ్రీ కళాశాల శాంక్షన్ అయింది. కానీ మిట్టపల్లిలో ఉండే ఆ ప్రధాన షిఫ్ట్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో లోకల్ బాడీలో లేదు. గతంలో బీఆర్ఎస్ రాష్ట్రంలో కానీ లోకల్ బాడీలో కానీ వాళ్ళే ఉన్నారు. నగరాభివృద్ధితో పాటు జనాభా పెరుగుతూ పోయింది. చిన్న చిన్న గ్రామాలలో సంతలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంత పెద్ద నగరానికి సంత జరగాలంటే ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన సరే లేని నాయకుడు కుర్చీలో కూర్చున్నప్పుడు ఈ నగరం గురించి ఆలోచించవలసిన ఎమ్మెల్యే కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, పాలకులైన వారి నాయకులు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఒక బృహత్తర ప్రణాళిక మాస్టర్ ప్లాన్ లేకపోవడం తప్పని నేను భావిస్తాను. మా పాలకవర్గం మేము కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం చేర్యాలు గెలవగానే
అంగడి చావడి దగ్గర మా మంత్రులను తీసుకొచ్చి కూరగాయల అంగడి చావడి దగ్గర అంగడి బజార్ దగ్గర మాస్టర్ ప్లాన్తో చేర్యాలను కూరగాయల అంగడిని ఆధునీకరించే బాధ్యత మా పాలకవర్గం తీసుకుంటుంది. అదేవిధంగా మా ఎంపీ గారు, మా ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు తీసుకుంటారని చెప్పి మేము చేర్యాల ప్రాంత ప్రజలకు మాట ఇస్తూ ఉన్నాం. మా పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి తీసుకుపోయే పనే అంబేద్కర్ చౌరస్తాలోని కూరగాయల అంగడి బజారుని ఆధునీకరించడం. నిన్ననే మంత్రి గారు స్వయంగా సీతక్క గారు 3 కోట్లు ఇంకా సరిపోతే ఇంకెంత కావాలని తీస్తా మరి చేర్యాలలో ఆధునీకరించే విధంగా, ఎందుకంటే ఇక్కడి నుంచి విప్లవకారులు ఉద్యమకారులు పుట్టిన గడ్డ, తెలంగాణకే తిరుగుబాటు తత్వం నేర్పిన గడ్డ, ఆనాడు రజాకారుల తరిమి మరి నేటి మలిదశ ఉద్యమం దాకా మాత్రం నక్సల్బరి పోరాటం దాకా ఊపిరి ఊదిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి చరిత్ర ఉంది. నేను బైరాన్పల్లి నుంచి, కూటిగల్ నుంచి, అదేవిధంగా నాటి నుంచి నేటి దాకా వీర్లంగన్న గడ్డ మీద దీనికి ఒక ప్రణాళికబద్ధమైన రూపిస్తా అని చెప్పి అక్కగారు మాట్లాడడం జరిగింది. మేము దాన్ని మరి వారి దగ్గరికి వెళ్ళి శాంక్షన్ చేయించుకొచ్చి మీకు నెక్స్ట్ 2-3 సంవత్సరాలనే మరీ ఘంటాపదంగా దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా చేర్యాల ప్రాంతంలోని, చేర్యాల పట్టణంలోని రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది. మరి డ్రైనేజీల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. మరి అసలు సీసీ రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది. ఏ వీధికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. నడిచి వెళ్ళలేని పరిస్థితి ఉంది. మరి ఏ వీధిలో చూసినా ఏళ్ళ పాటుంటుంది మురికి కాలువలని. మరి దీనికి గల కారణాలు ఎవరు, ఇలా ఎందుకుంది? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేర్యాల నగరాన్ని డ్రైనేజీ, సీసీ రోడ్లు, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ నిర్మాణంతో ఈ చేర్యాలను మౌలిక వసతులను అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో ఉన్నాం. దీనికి 2 సంవత్సరాల నుంచి నిధులు వచ్చినా నిరుపయోగంగా ఉండే పరిస్థితి ఉంది. మధ్య చెరువు ఏదైతుందో మరి దాని ఆయకట్టు, దాని నిర్మాణం చూస్తే, కుమటి చెరువు నిర్మాణం చూస్తే, దాని ఆయకట్టు చూస్తే దీనిలో 25% కూడా కాదు. మరి 100 కోట్ల రూపాయలతో వెచ్చించిన హరీష్ రావు గారు మరి పక్కకే ఉండే చేర్యాల హిస్టారికల్ చెరువు, ఈ చెరువు పైన మరి ఎందుకు ఈ జిల్లాలో మేము లేమా, చిత్తశుద్ధి ఎందుకు లేదో మాకు అర్థం కావట్లేదు. మిషన్ కాకతీయ పేరుతో కోట్ల రూపాయలు కూడిక తీత తీసి ఓ 20% 10% తీసి మరి నీళ్లు నింపి బిల్లు తీసుకున్నది వాస్తవం కాదు. అదేవిధంగా చేర్యాల నగరం నీళ్లలో మునిగిపోవడానికి ఆనాడు వారు చేసిన వికృత చేస్తులతోని, ప్రణాళిక లేని భూ కబ్జా చేయాలనే దురాలోచనతోని మరి మత్తడిని డైవర్ట్ చేస్తే చేర్యాల నగరం అంతా ప్రజలు నీటిలో మరి మునిగింది వాస్తవం కాదా. మేము చెప్తా ఉన్నాం, ప్రతి నగర నిర్మాణంలో ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ నాయకులు వారి తాపేదారులుగా మారడం వల్ల, వాళ్ళు స్వార్థపూరిత ఆలోచన వల్ల గతంలో ఉండబడే టీఆర్ఎస్ పాలకులు ఎవరైతే లోకల్ బాడీలో ఉన్నారో వాళ్ళందరూ ముఖం మన దోచుకోవడానికి ఉన్నారు. ప్రజలారా ఆలోచించండి. ఎప్పుడైనా మేము చేర్యాలకు ఏ అవసరం ఉన్నా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నేడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వరకు చేర్యాల అభివృద్ధిలో డిగ్రీ కాలేజ్ తేవడంలో కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ తేవడం కానీ, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్ తేవడం కానీ, ఏ ఆస్తులు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చినాయి, ఏ పాఠశాలలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చినాయి, పేదలు చదువుకోవడానికి మోడల్ స్కూల్ వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి, కస్తూర్బా పాఠశాలలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి. ఒక్క స్కూల్ చూపించమని చెప్పి నేను ఇలా చేర్యాల ప్రాంత నాయకులను ప్రశ్నిస్తా ఉన్నా, టీఆర్ఎస్ నాయకులను. మీరు డిగ్రీ కాలేజీ వచ్చిందని చెప్పి కానీ ఎంత స్వార్థబుద్ధితో మరి సిద్దిపేటకు తరలించకపోయింది వాస్తవం కాదా? తరలించకపోతే మీరు అడ్డుకోవడం ధైర్యం లేక మరి ఆనాడు నీళ్ళను సాగనంపారు, గుడిని సాగనంపారు, వచ్చిన చదువుల తల్లిని కూడా సాగనంపిన
ఓ కౌన్సిలర్లారా, పాత కౌన్సిలర్లారా, మీ బీఆర్ఎస్ కౌన్సిలర్లారా, ఇప్పుడైనా ఆలోచించండి. రంగంలోకి వచ్చి ఓటాడడానికి కొంచెం గుండె మీద చేసుకుని ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఓటర్ మహాశయులారా, మీరు ఒకసారి ఆలోచించండి. చేర్యాల విధ్వంసకారమైన వాళ్ళను నిలదీసి అడగండి. బిడ్డ, మేము 10 ఏళ్ళు మీ చేతిలో అధికారం పెట్టినాము. 10 ఏళ్ళలో చేర్యాలకు ఏం చేసిండ్రో మీరు రాత్రిపూట పడుకునే ముందు గుండె మీద చేసుకొని ఆలోచించుకోమని చెప్పి ఓటర్ మహాశయులు అడగాలి. ఎందుకు చెప్తున్నామంటే పక్కో నీళ్లు కాలినప్పుడు కనుక మనం నీళ్లు పోయకపోతే మన ఇల్లు కాలుతుంది. ఏదో ప్రభుత్వ ప్రాపర్టీ పోతుంది అనుకుంటే పొద్దుగాల మన ప్రాపర్టీ కూడా పోయే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు చేర్యాల ప్రజలంతా పేద మధ్యతరగతి కుటుంబీకులు. ఎవరు కూడా ఇక్కడ సంపన్నులు లేరు, కార్పొరేటర్లు లేరు, చాలా చిన్న పనులు చేసుకునేవారు. ఒక ఇండస్ట్రీ ఆలోచన లేదు, ప్రజలు వలస వద్దన్న ఆలోచన లేదు, ఏ ఆలోచన లేదు. కానీ ఒకే ఒక ఆలోచన ఉంది. ఇక్కడికి వచ్చిన నీళ్ళను కానీ, గుడిని కానీ, బడిని కానీ తీసుకుపోయే చెడాలోచన నాయకత్వాన్ని చేర్యాల ప్రాంత ప్రజలు విద్యను ఆలోచిస్తారని చెప్పి నేను మీ జేఎన్టీ ద్వారా నేను వాళ్ళు వేడుకుంటున్నాను. ఇంకొక విషయం, ఈరోజు విద్య గురించి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి చెప్తా ఉన్నాను. కేజీ టు పీజీ అన్నారు కానీ కేజీ లేదు, నా పీజీ లేదు. ఏది లేకుండా ఈ రాష్ట్రానికి ఒక్క టీచర్ పోస్ట్ అయిన ముఖ్యమంత్రి చరిత్రలో ఉన్నారా అంటే కేవలం బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నాకు తెలిసి నేను 50 ఏళ్ళు ఉన్న 50 ఏళ్ళు ఇంత దరిద్రమైన పాలకుని ప్రజలు ఎన్నడూ కూడా చూసుంటారు. హాస్పిటల్ బంద్ అయ్యే పరిస్థితి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నామంటే చేర్యాల మున్సిపాలిటీగా అవతరించి సంతోషపడుతున్నాం. మేము నిధుల కొరతతో కలెక్టర్కి సంబంధించిన డిఎంఎఫ్టీ కావచ్చు, ఇంకా వివిధ బడ్జెట్ కావచ్చు, తేవడంలో స్థానిక నాయకత్వం ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ కనీస వసతులు ఏర్పాటు చేయడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అదేవిధంగా సీసీ రోడ్లు కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు. ఒకే ఒక ఎగ్జాంపుల్, చేర్యాలకు ఉండే ఏకైక బైపాస్ రోడ్డు ఎస్టీ ఆఫీస్ నుంచి పెద్దమ్మగడ్డకి వెళ్తుంది. కనీసం దాని మీద 10 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా గుంతలేని రోడ్డుగా తయారు చేయని దుస్థితి. ఎందుకంటే ఉన్న నాయకునికి ఓ తీరు, ఇప్పుడున్న నాయకునికి ఓ తీరు ఉంది ఆలోచన. ఎవరు చేసినా నేనే ముద్దాడుతా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని నేను ఇచ్చినట్టు ఒక్కరోజు డబ్బులు పెట్టి ఏమో చేతగాలే ఇంత పెద్ద నగరానికి. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 3,570 ఇస్తే పట్టాలు తీసుకున్నాక ర్యాలీలు తీసి పండుగ చేసుకుంటే ఎవరి పెళ్లికో ఏదో జరిగినట్టు అయిపోయింది. పెళ్ళి ఉంది, దావతో ఉంది, ఇది కథ. అంటే ఈ అబద్ధ పేషాలను మా ప్రాంత ప్రజలు ఆనాడు రైత పోరాటం నుంచి, నేను నక్సల్బారీ పోరాటం నుంచి, మలిదాస్ ఉద్యమం నుంచి పేదలు ఇందిరా అంటేనే ఇండియా, ఇండియా అంటేనే ఇందిరా. ఈ ఇందిరారాజ్లో ఆనాటి నెహ్రూ నుంచి ప్రణాళికలు తెచ్చి దేశాన్ని సర్వతోముఖాభివృద్ధితో ముందంజలో ఉంచాలని ప్రణాళికలు తెస్తే మరి నేటి దొర కేసీఆర్ వీళ్ళ భయానికి కేంద్ర ప్రభుత్వం సర్పంచులకు 15 ఫైనాన్స్కి ఒక అకౌంటు, ఎన్ఆర్జీఎస్కి ఒక అకౌంటు, జనరల్ ఫండ్కి ఒకటి 3-4 అకౌంట్లు తెప్పించినట్టే వీళ్ళ డబ్బులు వాడుకుంటారు, గ్రామ పంచాయతీకి అందుతలేవని మరి వీళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఆ రోజు ఆ స్థాయికి నమ్మకం లేని సర్పంచులుగా తయారు చేసే పరిస్థితి పాపం వల్ల ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకులైన వాళ్ళు. మరి ప్రభుత్వం కల్పించిన ఆరోగ్య వసతిని వాడుకోవాలంటే మరి చేర్యాలకు 2 కిలోమీటర్ల దూరం ఉండే హాస్పిటల్కి వెళ్ళాలంటే అర్ధరాత్రి పూట కడుపులు వచ్చినా, కాళ్ళు వచ్చినా, పేదోడికి వెహికల్స్ లేక ఆటో తీసుకెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిగా మారే పరిస్థితి వచ్చింది. అది నడి సెంటర్లో ఉండే హాస్పిటల్ని, విశాలమైన స్థలం ఉంది, 4 ఫ్లోర్లు వేయచ్చు, లేదా హాస్పిటల్ని ఇంకా పార్ట్స్గా వేసి ఓపెన్ ఇక్కడ నుంచి మరి ఇంకా విశేష సేవల కోసం అక్కడ ఒకటి నిర్మాణం చేయొచ్చు. 2 హాస్పిటల్గా ఇక్కడ ఒక 5 బెడ్ల హాస్పిటల్, 10 బెడ్ల హాస్పిటల్ వేసి
చేయొచ్చు. కానీ వాళ్ళ దగ్గర ఐడియా లేదు, ఇక్కడున్న నాయకులకు ఆలోచన లేదు, చేయాలంటే పట్టింపు లేదు. కేవలం బీఆర్ఎస్ నాయకులకు వత్తాసరికి డబ్బు సంపాదించుకొని భూములు కబ్జా చేయడం, భూమిలో డబ్బు ఉందని తెలుసుకున్న నాయకులు వాళ్ళు ప్రజల అవసరాలకు ఉన్న నాయకులు కారు. కాబట్టి చేర్యాల ఇంటికి దిగదనడానికి వాళ్ళు ప్రధాన కారణం. ఈరోజు ఓటర్ మహాశయులారా మీరు ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నాను? ₹1 ఖర్చు లేకుండా హాస్పిటల్కి వచ్చి ప్రభుత్వ దవాఖానలో తీసుకోవాల్సిన వ్యక్తిని మరి ఇక్కడికి వస్తే ₹50తోనో ₹100 ట్రీట్మెంట్ అయినప్పుడు ఉన్న హాస్పిటల్ కూడా బంద్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మాజీ జెడ్పీటీసీ మరియు టీపీసీసీ కార్యదర్శి కొండరెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని. గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యమే చేర్యాల అస్తిత్వం కోల్పోవడం జరిగిందని చెప్పేసి వాపోతున్నాం. మరి అదేవిధంగా రాబోయే ఎన్నికలు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో గత 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో 12 సీట్లు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. చైర్మన్ పదవి కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాం. మరి రేపు జరగబోయే 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికలలో ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ ఫలితాలని చెప్పేసి వేచుదాం. కెమెరా పర్సన్ కాంతితో శ్రీనివాస్ జయంతి. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.